హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జిఆర్కే. ఎవరైనా కానీ రాబోయే పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నట్లయితే కానిస్టేబుల్కి సంబంధించి ఎక్స్పెషలీ రీజనింగ్ నుంచి ఓన్లీ ఈ టాపిక్స్ ప్రిపేర్ అయినట్లయితే యూ విల్ బి డెఫినెట్లీ రీజనింగ్లో ఒక మంచి స్కోర్ అన్నది చేయడం జరుగుతుంది. సో ఏ విధంగా అన్నది నేను ఇప్పుడు చెప్పే చాప్టర్స్ ఒక్కటి ఖచ్చితంగా చూసుకోండి. మ్యాండేటరీగా నీకు ప్రిపరేషన్ అన్నది ఇప్పుడు రీజనింగ్లో ఒక 20 మార్క్స్ వస్తే మీరు నియర్లీ ఒక 18+ మార్క్స్ అన్నది ఈజీగా క్లియర్ చేసే చాప్టర్స్ అన్నది నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నేను నా ఓన్ హ్యాండ్ రైటింగ్లో రాయడం జరిగింది. సో మీకు ఎవరికైనా సరే అడిషనల్గా కావాలంటే సో ఈ చాప్టర్స్ అన్నది నేను చెప్తాను. సో మీరు సపరేట్ అయినా రాసుకోండి, లేదంటే అదేవిధంగా స్క్రీన్ షాట్ అయినా మీకు హ్యాండ్ రైటింగ్ అర్థమవుతుందంటే తీసుకోండి. బట్ ఏది ఏమైనా నేను చాప్టర్స్ చెప్తాను. అదేవిధంగా చాలామంది ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారు. ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా సేమ్ ఇవే చాప్టర్స్ వస్తాయి. ఈ చాప్టర్స్ రావడంతో పాటు ఎక్స్ట్రాగా వేరే చాప్టర్స్ కూడా యాడ్ అవుతాయి. సో ఆ చాప్టర్స్ ఏంటనేది నేను కుదిరితే ఈ వీడియోలో కానీ లేకపోతే నెక్స్ట్ వీడియోలో కానీ రికార్డ్ చేసి పెడతాను. బట్ ఇప్పుడు చెప్పే చాప్టర్స్ మాత్రం 100% ఓన్లీ కానిస్టేబుల్కి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్. తర్వాత ఎస్ఐకి అన్నది ఇందులో కొన్ని చాప్టర్స్ యాడ్ అవుతాయి, కొన్ని చాప్టర్స్ అన్నది యాడ్ అవ్వడం జరగదు. సో వాటిలో కొన్ని చాప్టర్స్ అనేది నేను డిస్క్రైబ్ చేస్తాను చూడండి. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 5 మార్క్స్, నెంబర్ సిరీస్ నుంచి 5 మార్క్స్, బ్లడ్ రిలేషన్షిప్ నుంచి 3 మార్కులు, డైరెక్షన్ నుంచి 2 కానీ 3 కానీ, అదేవిధంగా సిలాజమ్స్ నుంచి 1 మార్కు, అదేవిధంగా స్టేట్మెంట్స్ అజంప్షన్ నుంచి 1 మార్కు, సింప్లిఫికేషన్ నుంచి 1 మార్కు. అదేవిధంగా నెంబర్ సిరీస్లో ఎలా ఇస్తారంటే 1/7, 1/11, 1/15 అని ఇచ్చి 12వ నెంబరు, అదేవిధంగా 4/21, 2/7, 3/7, 2/3 అని ఇచ్చి 10వ నెంబర్ ఏంటి అని చెప్పి అడుగుతారు. సో ఈ లెక్కల నుంచి ఇలాంటి ఒక మోడల్ లెక్క నుంచి ఖచ్చితంగా ఒక 2-3 మార్కులు అన్నది నెంబర్ సిరీస్లో భాగంగా ఇస్తారు. సో ఎవరికైనా సరే మీకు చాప్టర్స్ అర్థం కాకపోతే ఇంకోసారి చెప్తాను వినండి. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి, నెంబర్ సిరీస్ నుంచి 5 క్వశ్చన్స్, బ్లడ్ రిలేషన్స్ నుంచి 3 మార్క్స్, డైరెక్షన్ నుంచి 3 మార్క్స్, సిలాజమ్స్ 1 మార్కు, స్టేట్మెంట్ అజంప్షన్ నుంచి 1 మార్కు, సింప్లిఫికేషన్ నుంచి 1 మార్కు. అదేవిధంగా నెంబర్ సిస్టంలో ఎక్స్పెషలీ 1/7, 1/11, 1/5, 1/18, సో డాష్ 12వ నెంబర్ ఎంత, లేదా 4/21, 2/7, 3/7, 2/3, డాష్ 10వ పదం ఎంత అని చెప్పి నెంబర్ సిరీస్లో భాగంగా అడగడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా సరే అవి ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్లీ 20కి 18+ అన్నది ఈజీగా స్కోర్ అవుతుంది. బట్ 1 or 2 మార్క్స్ అన్నది నేను చెప్పిండే సబ్జెక్ట్ నుంచే రావడం జరుగుతుంది. బట్ కాకపోతే ఆ 2 మార్క్స్ అన్నది కొద్దిగా టఫ్లో అడిగినప్పుడు మనం స్కోర్ చేయడానికి కష్టంగా ఉంటుంది. సో ఏది ఏమైనా తర్వాత ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇప్పుడు చెప్పిన కోడింగ్ అండ్ డీకోడింగ్ వస్తుంది, నెంబర్ సిరీస్ వస్తుంది, బ్లడ్ రిలేషన్షిప్ వస్తుంది, డైరెక్షన్ వస్తుంది, సిలాజమ్స్ వస్తుంది, స్టేట్మెంట్ అజంప్షన్ వస్తుంది, సింప్లిఫికేషన్ వస్తుంది. నెంబర్ సిరీస్తో పాటు కొన్ని అడిషనల్గా క్లాక్సు, క్యాలెండర్సు, అదేవిధంగా సిట్టింగ్ అరేంజ్మెంటు, అదేవిధంగా వేరే రకమైనటువంటి కోడింగ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్ అన్నది వే ఆఫ్ కైండ్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో అవి ఏంటనేది నేను క్లియర్ కట్గా రీజనింగ్ అన్నది ఎస్ఐకి చెప్పినప్పుడు చెప్తాను. ఇప్పుడు చెప్పిన చాప్టర్సే ఎస్ఐ కూడా చెప్పేది రీజనింగ్లో కూడా. సో బట్ కానీ ఈ చాప్టర్స్ అన్నది మోర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు రీజనింగ్లో ఈ చాప్టర్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వాలి. అనవసరంగా ఎక్కువ చాప్టర్స్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ ఓరియంటేషన్లో మీరు మార్కులు పెట్టలేరు. అనవసరంగా ఏదో ప్రిపేర్ అయిపోతారు, కానీ జస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ ఓరియంటేషన్లో మీ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. చాలామంది 3 అవర్స్ ఉంటుంది ఎగ్జామ్ అని చెప్పంటారు. సో మ్యాక్సిమం 2.5 అవర్స్ మించి ఎక్కువ టైము మనకి ఉండదు. ఎవరికైనా సరే ఇంకా ఏ డౌట్స్ ఉన్నా యూట్యూబ్ డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను. సో ఎవరికైనా ఏదైనా సిలబస్ పరంగా డౌట్ పరంగా ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా పోలీస్ ట్రైనింగ్ ఉన్నప్పుడు ఎటువంటి డైలీ రొటీన్స్ ఉంటాయనే వీడియోస్ కూడా నేను రికార్డ్ చేసి పెడతాను. సో మీకు డైలీ ట్రైనింగ్ సంబంధించి ఐడియా వస్తుంది, దాంతోపాటు అడిషనల్గా వేరే ఇది కూడా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషన్ సంబంధించి మన ఛానల్లో నేను అందిస్తూనే ఉంటాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.